హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మా ఊరు తిరుపతి గంగమ్మ జాతరలో కుప్పంలో మేము చక్కగా ఈ ఎగ్జిబిషన్ అంతా చూస్తూ భలే ఎంజాయ్ చేసామండి. మరైతే ఎగ్జిబిషన్ అంటే అన్ని దిక్కలా ఉంటుంది. పెద్ద స్పెషల్ ఏంటా అనుకున్నారేమో. నాకైతే స్పెషలేనండి. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసాం కాబట్టి. అయితే అప్పటికే మేము తిరిగి తిరిగి బాగా అలసిపోయామన్నమాట. అసలు ఓపిక లేదు. కానీ పిల్లలు బాగా పేచి పెడుతున్నారు వెళ్దామనేసి, అందుకనేసి వాళ్ళ కోసమని మళ్ళీ మేము ఆ టైంలో ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఎందుకంటే ఈ టైం అయితేనే ఖాళీగా ఉంటుంది. చుట్టుపక్కల జనాలు వేరు వేరు ఊర్ల నుంచి చాలామంది రావడం వల్ల అస్సలు ఖాళీ ఉండట్లేదన్నమాట. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 12:30 అయిందండి. ఈ టైంలో ఎగ్జిబిషన్ ఏంటో అనుకుంటున్నారా? అక్కడ మాత్రం జనాలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు. సరే, పిల్లలు కూడా ఇగో ఇవన్నీ కూడా ఎక్కారనమాట. వాళ్ళు ఎక్కి ఆడుకుంటూ ఉంటే మేము కింద నుంచి చక్కగా వాళ్ళని చూస్తూ, అలాగే చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా చూస్తూ ఎంజాయ్ చేసామండి. మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మీరు కూడా వెళ్ళే ఉంటారు కదా. అది కూడా మనం వెళ్ళడం వేరు, మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు ఆ చేసే ఎంజాయ్ కానివ్వండి, అల్లరి కానివ్వండి, భలే సరదాగా అనిపిస్తుంది. అది ఒక రకంగా మనసుకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పలేం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇటువంటి సంతోషాలను మనం కొనుక్కోలేం. మీరేమంటారు? అందుకే మా ఫ్యామిలీ మెంబర్స్తో నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. మరి ఒకవైపు నిద్ర మొహాలు వేసుకుంటూ, మరోవైపు అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి అంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపించినప్పటికీ అసలు వాళ్ళందరితో కలిసి ఉండి కాసేపటికి నిద్ర అనే విషయాన్ని మర్చిపోయాం. ఇక ఆ ఎగ్జిబిషన్ అంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక దగ్గరికి వచ్చేసరికి ఏమైనా తినాలి అనిపించింది. అయితే నాకైతే ఏమైనా ఎక్కాలనిపించింది, కానీ అప్పుడే డిన్నర్ చేసి అవన్నీ చూసుకొని వచ్చేసరికి మళ్ళీ ఎక్కడ గొంతులోకి వచ్చేస్తుందో అని భయం వేసి ఎక్కడం మానేశాను నేనైతే. సరే, పిల్లలైతే ఇంకా ఏమైనా స్నాక్స్ కావాలి అంటే అవన్నీ తీసుకొచ్చుకున్నాం. ఈ టైంలో కూడా తింటూ మళ్ళీ ఇంకా కాసేపు ఎంజాయ్ చేసామన్నమాట. ఎగ్జిబిషన్ అంటేనే తినడానికి, అలా ఆడుకోవడానికి చాలా ఉంటాయి కదా. మరి వీటితో పాటు మేము అక్కడ కొన్ని గేమ్స్ కూడా ఆడామండి. వాటిని తీయడం మర్చిపోయాం. ఖాళీగా ఉన్న రోడ్డు చూసేసరికి మాకు కాస్త ఆడుకోవాలనిపించి ఇగో డివైడర్ మీద ఇలా ఎంజాయ్ చేసాం. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.